పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. మణిబాబు గారు మరి ఏదన్నా మన మైండ్ సెట్ తోటే ఉంటుంది. ఈ విషయం అన్నీ కూడా మనకు కావాల్సినవి చేస్తుంది అని చెప్పేసి అన్నారు. మనం కోరుకున్న ప్రతీదీ విశ్వమే ఇచ్చినట్లయితే ఇంక దేవుడితో పనే ఉందండి. రైట్. మంచి క్వెషన్ వేశారు. బాగానండి. ఫస్ట్ దేవుళ్ళు ఎత్తుకుందాం. ఓకే. దేవుళ్ళని కొలిచేవాళ్ళు బలంగా గనక కొలిస్తే అంటే వాళ్ళు బలంగా ఉన్నప్పుడు దేవుళ్ళ పూజలు జమేకపోతారు. ఇప్పుడు మా ఇంట్లో కూడా చేస్తారండి. అంటే కొన్నాళ్ళు అప్పుడు ఫస్ట్ కొత్తగా తెలీదు. ఈయన దేవిశ్రీ గురూజీ అని జీ తెలుగులో వస్తూ ఉంటాడు. ఆయన చూసి ఆయన వల్ల చాలా అంటే బాగానండి ఎవరిని తక్కువ చేయలేమండి. ఏ గురువులనే తక్కువ చేసేదానికి లేదు. ఒక్కొక్కరికి ఒక టాలెంట్లు ఉంటాయి. వాళ్ళ వల్ల బాగుపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు విశ్వమణి బాబు వల్ల బాగుపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఫీడ్బ్యాక్లు ఉన్నాయండి. నేను గర్వంగా చెప్తున్నాను కదా. ఆ విధంగా దేవిశ్రీని గురించి చూసి మా ఇంట్లో వాళ్ళు బాగుపడ్డారు. నేను కూడా బాగుపడ్డాను. పూజలు నేను చేసింది ఫస్ట్లో చేసింది నేను. నిద్ర లేచి 4 గంటలకు లేచి ఆయన చెప్పినట్టు ఇల్లు వాకిలి క్లీన్ చేసుకుని దీపాలు నేను మంత్రాలు పూజలు చేసుకునేవాళ్ళని. అంటే నేను బలంగా నమ్మినప్పుడు దేవుళ్ళని బలంగా నమ్మినప్పుడు పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి మనకి ఎంత ఇవ్వగలుగుతారో అంత మాత్రమే దేవుళ్ళు ఇస్తారు. పూర్వజన్మని తీసుకుంటారు వాళ్ళు. లేదు ఇంకా బలంగా నమ్మినావంటే నీకు ఒక దారి అనేది చూపించేస్తారు వాళ్ళు. అంటే ఈ దేవుళ్ళు అనేది ఇచ్చి పూర్వజన్మాన్ని బట్టి ఎంత ఇవ్వగలుగుతారో అంతే చూపిస్తారు. ఫుల్లుగా ఇచ్చేయరండి, ఛాన్సే లేదు. నువ్వు పోయిన జన్మలు ఎలా ఉంటే మంచి దాన ధర్మాలు అన్ని విధాలు పుష్కలు చేస్తే నీకు దారి అనేది బాగుంటుంది. పోయిన జన్మలు చండాలంగా ఉంటే ఒరే ఈ జన్మలో బలంగా మన మీద పడ్డాడే అనేసి ఏం చేస్తారంటే ఒక దారి చూపిస్తారు. అప్పుడు ఆ దారిని పట్టుకునేస్తే ముందుకు వెళ్ళొచ్చు. మా ఇంట్లో ఎప్పుడు చూసినా ఇప్పుడు చూడండి, శుక్రవారం అయితే మా ఇంట్లో నాన్ వెజ్ ఉండదు, కీర్తికి అయితే నాన్ వెజ్ ఉండదు, అమావాస్య రోజు అసలు తినము, ఇంకా బేస్తవారం అయితే సాయిబాబా అనేసి దాన్ని తినరు, రకరకాలుగా ఒక శుక్రవారం అయితే అసలు తినరు. ఈ విధంగా ఏమేమి విరదాలు ఉంటాయి ఆ రోజంతా తినరు. ఆ రోజంతా పసుపులతో నిండిపో ఉంటుంది ఇల్లు. బొట్లు పెట్టడము ఎక్కడ చూసినా, మళ్ళీ బేస్తవారం అయితే ఇల్లు క్లీన్ చేయడం, బొట్లు పెట్టేయడము, దేవుడి గది రెడీ చేసుకోవడం, నీట్గా వాసన, ఒక గంధం సువాసన, ఆనందంగా. అంతకుముందు ఈ వాసన లేదు మా ఇంట్లో. ఎప్పుడు చూసినా ముక్కలు కాడికి తినేదే, ఏదంటే అది వ్యవసాయం చేసుకుంటే ఏదేదో చేసేసేసేవాళ్ళు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత వ్యవసాయం చేసినా కానీ ఇల్లు వాకిలి ఆడవాళ్ళు ఇలా చేసుకునేవాళ్ళు. అంటే దేవుళ్ళు కూడా మమేకమయ్యారు, దేవుళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెట్టారు. అంటే క్రమంగా పూజ కూడా చేశాను నేను. 3 గంటల 45 నిమిషాలు అనేది నా జీవితంలో అక్కడ పుట్టింది. నేను ఇప్పుడు పుట్టించుకోలేదు. నేను ఎబురు లేదు, ఫాదర్ చనిపోయినాడు, ఎదుగుదల లేదు, నేను ఎలా జీవించాలి, తమ్ముడు ఉద్యోగస్తుడు, నేను బతకాలి, ఒక దేవుళ్ళని నమ్ముకున్నాను. నా భార్య ఆ దేవశ్రీ గురించి చూపించింది వీడియోలో, టీవీలో. మళ్ళీ ఆయన కూడా కలిశాను, పూజలు నేర్చుకున్నాను కొన్ని విషయాలు, ఒక 3/4 గంట పూజలు మమేకమైనాను. కనకదార స్తోత్రం చదివితే కనకవర్షం కురిపిస్తుందని నాకు తెలియదు అప్పుడు. ఇప్పుడు తెలుసు, అప్పుడు తెలియదు. నేను అంటే ఏదో చెప్తున్నారు చేద్దాం, ఒక గుడ్డి గుర్తు పోయాను. పూజల్లో మమేకమైనారు. అంటే 3 గంటల 45 నిమిషాలకు లేచి ఫస్ట్ బాత్రూమ్ డైరెక్ట్గా వెళ్ళిపోదును. స్నానము అన్ని బాత్రూమ్ పనులు అయిపోయిన తర్వాత నేరుగా వచ్చిన దానికని ఒక పంచి పెట్టుకుని ఉంది, పసుపు కలర్లో కట్టుకునేసి, టవల్ కట్టుకునేసి పూజ రూమ్ నీట్గా పెట్టుకుని పూలు పెట్టి నైవేద్యం పెట్టి పూజ స్టార్ట్ చేసేద్దును. చేసి కూర్చొని ఎన్ని దేవుడు పట్టాలి 10 ఉంటే 10 దేవుళ్ళకి మంత్రాలు పెట్టుకొని ఉంటాను. కూడి చదివేవాడు. నాకు తెలియదు, కూడి చదివేవాడిని. తినగా తీయకుండా రోజుకి ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. ఇలా సూర్యోదయం అయ్యేదాకా నా మంత్రాలు చదువుతాను చేసుకుంటూ ఉంటే ఆ దేవుళ్ళు కూడా నా మీద అనుగ్రహాన్ని ఇచ్చారు, వాళ్ళ వరం ఇచ్చారు నాకు. అంటే 3 దేవతల అనుగ్రహాన్ని పొందాను, నేను నిజంగానే పొందాను. నాకు మైండ్ ద్వారా బాగా తెలుస్తుంది అది. లేకపోతే విశ్వమణి బాబులో శక్తి ఉంటే ఈ పని జరగాలంటే వాళ్ళకి జరుగుతున్నాయి. ఫీడ్బ్యాక్లో చూడొచ్చు మీరు. ఇప్పుడు నన్ను విమర్శిస్తుంటారంటారు చాలామంది, కొంతమంది విమర్శిస్తారు, లేదని లేదు, మంచి వాళ్ళని విమర్శించే వాళ్ళు బోలెడు మంది ఉంటారు. వాడు మంచోడా చెడ్డోడా అని తెలుసుకోవాలంటే నువ్వు వీడియో నీ దగ్గరే ఉన్నాయి ఆన్సర్. నీ సెల్ ఓపెన్ చేసుకో, వాడి వల్ల ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది అప్పుల్లోకి సరిపోవాలన్న వాళ్ళు ఎంతమందిని కాపాడున్నాడు, ఎంతమంది ఇప్పుడు బాగుపడుతున్నారు, ప్రతి నిత్యం కాపాడుతూనే ఉన్నాడు, వాడు నేర్పిస్తూనే ఉన్నాడు, వాడికి ఏదో గురుదక్షిణ ఇస్తున్నారు, వాడు నేర్పిస్తూనే ఉన్నాడు అనేది ఆ విధంగా పోతుంటుంది. కాబట్టి ఆ విమర్శలు పక్కన పెట్టి నేను దేవుడిని నమ్మాను. పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి నాకు ఇవ్వలేకపోయినారు. విశ్వశక్తి దారి అని చూపించింది వాళ్ళే. అంటే నాకు తెలియదు ఈ దారి. ఏదో యూట్యూబ్లోకి నాకు యూట్యూబ్ లోటం, నేను అటువంటి వాడు యూట్యూబ్లో ఉండటం మీద ఏదో చెప్తున్నారు. కలిసాను 7 మంది గురువులు, నేను తిరిగాను. అంటే దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళు ఇచ్చేస్తే ఎందుకు, దేవుళ్ళు అన్నారు కదా, దేవుళ్ళు ఇస్తారు, నీ కర్మ ఫలాన్ని బట్టి ఇస్తారు. ఆ సబ్జెక్ట్ అంతా వేరే. పూజలు అనేది అది డిఫరెంట్, దానికి శని సంబంధం ఉంది, దీనికి సంబంధం లేదు. ఈ విశ్వశక్తిలో వచ్చే అనంతం, దేవుళ్ళకి దీనికి లింక్ లేవు. బాగా అర్థం. మన కర్మలు కూడా మనం ఖచ్చితంగా మనిషి జన్మ అంటేనే పాత జన్మలో వచ్చిన కర్మను అనుభవించడానికే మనం ఈ జన్మ తీసుకున్నాం అని అనుకుంటున్నారు మీరు. తలరాతి ఎవరు రాస్తారు? మన రాత్రి బట్టినే అది ఎవరు రాశారు? మీ రాత ఎవరు రాశారు? మనం చేసే పనులే. కాదండి, మీకు మామూలుగా బ్రహ్మరాత అంటారండి. బ్రహ్మ ఏం రాశారు తెలుసా? దాన్ని కూడా అడగాలి. పెద్ద గురువులు ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాను నేను కూడా. నీకు ఎలా కావాలని అలా జీవించుకొని రాశాడంట. ఏం రాశాడా?
నీకు ఎలా కావాలనో అలా జీవించుకొని రాసి పంపించేస్తాడు. అందరికి రాసింది రాత ఒకటే, నువ్వు ధనవంతుల యోగంతో పుట్టు నువ్వు పో అని రాయలేదు, నువ్వు ధనవంతులు ఇట్లా జీవించని రాయలేదు. చూడండి బాగా, నీకు ఎలా కావాలనో అలా జీవించుకొని రాశాడు. అర్థమైందా? భూమి మీద వచ్చినాము మనం ఎలా, అందుకే మంచిగా ఆలోచిస్తే మంచిగా పోతుంది, చెడ్డగా ఆలోచిస్తే ఎలా కావాలో నువ్వు అనుకున్నావు అలా జీవిస్తావు. యాంకర్ అవ్వాలనుకున్నావు, బ్రహ్మ రాశాడు. నీకు ఎవరు చెప్పారా? నువ్వు అనుకున్నది. ఇక్కడ నేను యాంకర్ అవ్వాలని అనుకుని యాంకరింగ్ చేస్తున్నావు. అర్థమైందా? బ్రహ్మ కాదు రాసింది. తలరాత భూమిలోకంలోకి వచ్చిన తర్వాత మనం రాసుకోవాలి. అర్థమైందా? పూర్వజన్మ కర్మఫలాన్ని బట్టి దేవుళ్ళు ఇస్తారనేసి ఆ బలంగా నమ్మినప్పుడు ఒక దారి చూపిస్తారు, లేదంటే దేవుళ్ళు ఇచ్చేస్తారు, అన్నీ ఇవ్వరు. నువ్వు పోయిన జన్మలో బాగుంటే నీకు ఇస్తారు. ఇప్పుడు చాలామంది దేవుడు పూజలు చేస్తూ ముందుకు పోయే వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. ఈ సబ్జెక్ట్ తెలియదు వాళ్ళకి. గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు, మంచి బిజినెస్ మ్యాన్లు, మంచి ఉద్యోగాలు పొందుకొని మంచి వ్యాపారం చేసుకుని ఇంక వేరే వేరే పనులు చేసుకుని కూడా కార్లు ఇల్లు మంచి మంచి ప్లాట్లు పెట్టుకొని ఉండే వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. అంటే పోయిన జన్మలో వాళ్ళంతా మంచి జీవితం అనుభవించున్నారు, మంచి సేవ చేస్తున్నారని అర్థం. ఈ జన్మకు మళ్ళీ ఇస్తున్నది వాళ్ళకి. మనం బాగలేదని అర్థం. ఇప్పుడు నాకు ఆ జన్మ దేవుళ్ళని నమ్మినప్పుడు నాకు పెద్దగా లేదు, ఏమీ లేదు. వీడు బలంగా నమ్మేస్తున్నాడు, 24 గంటలు మనం మీద పడిపోతున్నాడు అనేసి నాకు ఒక దారి చూపించారు, విశ్వశక్తి దారి. ఇది అనంతం, దీంట్లో మంచి చెడ్డ లేదు. ఈ సబ్జెక్ట్ ఏంది మైండ్, దీంట్లో అనంతం. ఇక్కడ దేవుళ్ళు రారు ఇక్కడికి, దేవుళ్ళ సబ్జెక్ట్ వేరే. దేవుళ్ళు ఎందుకున్నారంటే వాళ్ళు రూట్. దేవుడు లేదే సూర్యుడు లేదే ఉదయించడు కదా, చంద్రుడు లేదే అస్తమించి వెళ్తారు రాదు కదా. దేవుళ్ళు ఉన్నారంటే ఉన్నారు. డబ్బు కూడా దేవుడే కదా, లక్ష్మీదేవి కదా. డబ్బు కోసమే కదా మనం పాటు పాడేది. నువ్వు యాంకరింగ్ చేసేది ఆ డబ్బు కోసమే, నేను చేసేది ఆ డబ్బు కోసమే. కాబట్టి దేవుళ్ళని నమ్మితే వాళ్ళు ఒక దారి, లేక వాళ్ళు ఎంత వాళ్ళని అంత ఇస్తారు. విశ్వాన్ని నమ్మినప్పుడు దీంట్లో మంచిగా చెడ్డ లేవు. మంచిగా ఆలోచించినామంటే మంచి రూట్, అందుకే పాజిటివ్. నెగిటివ్గా ఆలోచిస్తే మళ్ళీ వెనక జీవితం వెళ్తావు. ఇక్కడ మంచి చెడ్డ లేదు దీనికి, మైండ్కి. నువ్వు మంచిగా ఆలోచించుకో, మంచిగా కోరుకో, మంచిగా ప్రతినిత్యం ప్రతిరోజు మంచిగానే పోవాలి, నేను మంచిగా ఎదగాలి, మంచిగా సాధించాలి అని ప్రతి ఆలోచన పడినప్పుడు మంచి జీవితంలోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ దేవుళ్ళు ఎందుకు వస్తారు? ఇక్కడికి రారు. వాళ్ళ జీవితం అక్కడ వేరే, పూజలు మంత్రాలు చేసే వాళ్ళకి తని. ఇది విశ్వశక్తి అని. దీనికి దేవుడు ఎందుకున్నారంటే వాళ్ళు ఉండేది వాళ్ళు కూడా సేవ చేయడానికి, ప్రజలను కాపాడడానికే. వాళ్ళని నమ్మిన వాళ్ళకి ఎంత ఇవ్వాలని అంత ఇచ్చి వాళ్ళకి ఒక దారిని బలంగా నమ్మినప్పుడు. ఇప్పుడు పూజలు కూడా చేస్తారు కొంతమంది, ఏదో పూజరం గలీజ్గా పెట్టుకొని ఏదో శుక్రవారం అయితే 2 దీపాలు వెలిగించేసి ఆ పూటలు వెనకాల కూడా ఎప్పుడూ వారం పెట్టిన పూలు కూడా ఎండిపోయి లోపల ఉంటుంది. ఆ వత్తులు ఆ దీపాలు ఆ రోజు మాత్రం కడిగి ఏంటి ఇచ్చేస్తే అది ఏం పూజ అండి? అది అట్లా కాదండి. పూజ రూమ్ ఎప్పుడు నీట్గా ఉండాలి. అప్పుడే ఆ దేవతలు కూడా అక్కడ ప్రత్యక్షమై నీ పూజను అందుకుంటారు. పూజ రూమే గలీజ్గా ఉన్నప్పుడు మళ్ళీ ఇల్లు వాకిని మళ్ళీ గలీజ్గా ఉంటుంది. ఎక్కడ వేసిన బట్టలు ఎక్కడ నీట్నెస్ ఉండుకుంటే ఒక బ్యాడ్ స్మెల్తో ఉంటుంది. మళ్ళీ పూజ మాత్రం చేస్తావు. ఎట్లా వస్తారు? వాళ్ళకి శుద్ధి లేని దగ్గర రారు వాళ్ళు. అందుకని దేవుళ్ళని నమ్మితే వాళ్ళు పూర్వజన్మాన్ని బట్టి ఎంత తెరుస్తారు, దానికి ఇంకా బలంగా నమ్మితే ఒక దారి పట్టిస్తారు. విశ్వాన్ని నమ్మితే ఇక్కడ మంచిగా ఆలోచిస్తేనే మంచితనం ఉంటుంది, చెడ్డగా ఆలోచిస్తే చెడ్డతనం ఉంటుంది. దానికి ఫీడ్బ్యాక్లు, నా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా, క్లాసులు ఉన్నాయి కదా, అన్ని సిటీలో ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లో చూసుకోవచ్చు. తిరుపతి, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, ఒంగోలు అన్ని సిటీలో ఉన్నాయి. వాటిలో చూడొచ్చు మీరు జనాలు ఎంతమంది బాగుపడ్డారు. నేను పూజలు చేశాను, నా సబ్జెక్ట్ నా ఫీడ్బ్యాక్లోనే చెప్తున్నారు. మీరు అడిగిన క్వశ్చన్కి నేను దేవుళ్ళని నమ్మాను, నాకేం కనబడలేదు, అవతల వీడియోలో నాకు ఎన్ని రోజులు చూడలేదు, ఇప్పుడు చూశాను, ఇప్పుడు వచ్చి గురువు దగ్గరకు వచ్చి ఇలా చేసిన తర్వాత నాకు అప్పులు తీరినాయి, నేను కారు కొనుక్కున్నాను, నాకు ఇల్లు కట్టుకున్నాను, నా పిల్లకాయలు పెళ్లి చేశాను, సులభంగా డబ్బే లేకపోయినా కానీ ఎలాగైనా వచ్చింది, బర్త్డే చేశాను, పెళ్ళిళ్ళు చేశాను, నేను ఉద్యోగం వచ్చింది, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను, బిజినెస్ పెట్టానని బోలెడు మంది మాట్లాడుతుంటారు. అది జరగకపోతే వాళ్ళు ఎందుకు చెప్తారండి? బాగనాలి. ఇప్పుడు విమర్శలు ఉన్నాయి కదా, వాళ్ళకి సక్సెస్ లేకపోతే వాళ్ళు సినాయన కూతుర్లా లేక మామ కొడుకులా వాళ్ళు ఏమన్నా బంధువులా? వైజాగ్ ఎక్కడ కూడా ఉంది, నా ఊరు ఎక్కడ ఉంది, వీళ్ళంతా చెప్తున్నారంటే వాళ్ళు జరిగితేనే చెప్తారు. అంటే అది సబ్జెక్ట్ నిజం, ఇది మైండ్ పవర్ కదా. దీనికి మించింది ఇంకా సృష్టిలో లేదండి, సబ్జెక్టే లేదు. నీ మైండ్ని వాడుకుంటే ఏదైనా జరుగుతుంది. కాబట్టి దేవుళ్ళని నమ్మితే పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి ఇస్తారు. విశ్వాన్ని నమ్మితే మంచిగా ఆలోచిస్తే మంచితనంలో తీసుకెళ్తుంది, చెడ్డగా ఆలోచిస్తే చెడ్డగా ఆలోచిస్తుంది. దేవుళ్ళు కింద ఉన్నారంటే వాళ్ళు ఉండేది జనాలను కాపాడడానికి, విశ్వం ఉండేది సృష్టి మొత్తాన్ని కాపాడడానికి, విశ్వశక్తి ఉండేది సృష్టి మొత్తాన్ని కాపాడుతూనే ఉంది, ఇప్పుడు కూడా కాపాడుతుంది. నువ్వు పూజన చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, సూర్యుడి పైన బలంగా కప్పబడి ఉంటుంది విశ్వశక్తి. మొత్తం కిరణాలు కానీ వెలువడింది అనుకో, సృష్టి మొత్తం భస్మం అయిపోతుంది. ఆకాశం అంతా ఉంది, మళ్ళీ సూర్యుడి పైన మాత్రం చుట్టబడి ఉంటుంది బలంగా. మించి వచ్చిన కిరణాలు ఇప్పుడు మనం చూస్తుండే కిరణాలు. అంటే విశ్వశక్తి ప్రతినిత్యం ప్రతి మానవుని కాపాడుతుందే లేదా? కాపాడుతుందే లేదా? అంటే దేవుళ్ళకి దీనికి సంబంధాలు లేవు. అక్కడ నమ్మితే ఎంత తీసుకోవాలని అంత తీసుకోవచ్చు. ఇక్కడ మంచిగా చేస్తే మంచిగా పోతుంది. ఇక్కడ కూడా వచ్చి నువ్వు చెడ్డగా ఆలోచిస్తే జీరోలోకి వెళ్ళిపోతావు. ఓకేనా? మన ఆలోచన బట్టి ఆ శక్తితో కనెక్ట్ అవ్వచ్చు, పాజిటివ్ థింకింగ్కి వచ్చేస్తుంది. ఓకేనా? అంటే పూర్వజన్మ కర్మఫలాన్ని బట్టి దేవుళ్ళు ఇస్తారు. విశ్వాన్ని నమ్మితే నువ్వు ఎంత నమ్ముతావు అంత నమ్మకం అమ్మలాంటిదిలాగా నేను మంచిగా ఆలోచించగలిగితే అంత దూరం తీసుకొని వెళ్తూ ఉంటుంది.
అన్ని పనులు సక్సెస్. అంటే ఇప్పుడు కోట్లు కుమ్మరించుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు చాలామంది మీ వీడియోలో కూడా తమ్ముళ్ళు తప్పుగా పెట్టేస్తారు. పెట్టకూడదు అలా. లోపల ఒక టాపిక్ ఉంటుంది, బయట పెట్టేది ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు స్టూడియో వాళ్ళకి బాధ్యత, అది మనకి సంబంధం లేదు. లోపల ఏముందని చూడాలి, అంతే కదా. ఇప్పుడు 1000 కోట్లు ఇస్తుందా, 100 కోట్లు ఇస్తుందా, 1000 కోట్లు ఇస్తుంది అంటే నువ్వు ఇస్తుంది, దానికి టైం పడుతుంది. నువ్వు మారుతా పోతా ఉంటే బిజినెస్ మ్యాన్, పెద్ద బిజినెస్ మ్యాన్ సంపాదించలా? ఈ సబ్జెక్ట్ నమ్ముకున్న వాళ్ళు సంపాదించలా? సంపాదించవచ్చు. నమ్ముకొని నువ్వు పోవాలి, ముందడుగు వేయాలి. ఓకేనా? కాబట్టి దేవుళ్ళకి విశ్వశక్తికి సంబంధాలు లేవు. అది డిఫరెంటు, ఇది డిఫరెంటు. అక్కడ నమ్మితే నమ్మినంత ఉంటుంది, ఇక్కడ నమ్మితే నువ్వు ఎంత మంచిగా ఆలోచిస్తే అనంతంగా ఉంటుంది, అంతే తేడా. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు 3:45 లేచి దేవుడి పూజలు చేసి ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొంది వాళ్ళు ఒక మంచి దారి, విశ్వశక్తి దారిని చూపించి ఆ దారిలో నేను పాజిటివ్గా థింకింగ్ చేసి నాకు కోరుకున్నదంతా నేను హ్యాపీగా చాలా సులభంగా సంపాదించుకొని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ.